సామాజిక భద్రతా రంగంలో ఈఎస్ఐసి సంస్థ యొక్క కొత్త చొరవ. ఈఎస్ఐసి తీసుకువచ్చింది యజమానులు మరియు ఉద్యోగుల నమోదును ప్రోత్సహించే పథకం స్ప్రీ 2025 పథకం. రండి దీన్ని సులభంగా అర్థం చేసుకుందాం. స్ప్రీ 2025 అనేది ఈఎస్ఐసి సంస్థ యొక్క ఒక ప్రత్యేక చొరవ. ఇది 1 జూలై 2025 నుండి 31 డిసెంబర్ 2025 వరకు అమలులో ఉంటుంది. ఈ సమయంలో యజమానులు తమ సంస్థలను మరియు ఉద్యోగులను నమోదు చేసుకోవచ్చు. వారు ఎటువంటి పాత చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు మరియు గత రికార్డులపై ఎటువంటి దర్యాప్తు ఉండదు. ఈఎస్ఐసి నోటిఫైడ్ ప్రాంతంలోని యజమానులందరూ అనగా షాప్స్, రెస్టారెంట్స్, సినిమా హాల్స్ మరియు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నవారు ఈ పథకం కింద తమ సంస్థలు మరియు ఉద్యోగులను నమోదు చేసుకోవచ్చు. ఉపాధి కల్పించే యజమానులు తమ తాత్కాలిక మరియు కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. యజమానులు ఈఎస్ఐసి పోర్టల్, శ్రమ్ సువిధ పోర్టల్ లేదా ఎంసీఏ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత ఉద్యోగులు తమకు మరియు తమ కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు పొందుతారు. అనారోగ్యం, ప్రసూతి, విధి నిర్వహణలో ఉన్నప్పుడు గాయం లేదా మరణం సంభవించినప్పుడు నగదు ప్రయోజనాలు. ఈఎస్ఐ చట్టం 1948 కింద సమగ్ర సామాజిక భద్రత. యజమాని ద్వారా ప్రకటించిన రిజిస్ట్రేషన్ తేదీ నుండి వారి ఉద్యోగులు ఈఎస్ఐసి పథకం కింద కవరేజ్ పొందడం మొదలవుతుంది. మరింత సమాచారం కోసం www.esic.gov.in సందర్శించండి లేదా మీ సమీపంలోని ఈఎస్ఐసి శాఖ లేదా ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించండి. స్ప్రీ 2025లో చేరండి, ఇంకా సామాజిక భద్రతలో భాగస్థులు కండి.